నాకు ఇంపుగాయనే
students. About that lead, the students are learning so many things. Whatever we are asking, exhibit-wise or sudden programs, all be your support only. So for that, very thankful that. So recently we completed Little Champs program also. In that, so many students are participated. So we got the appreciation letters from the lead, that is the main branch Delhi school day. So for that also we need your cooperation. Next, the students are giving so many.
Very good. Lilliput School of the celebrations. First of all, a special thanks to Lilliput and also teachers. నిజామాబాద్ జిల్లాలో 40 మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి ఒక చిన్న పాఠశాల, అది 629 మంది విద్యార్థులతో నేడు అతి తక్కువ కాలంలో ఎక్కువ మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నటువంటి పాఠశాల, స్కూలు, అది ఆరుమూరులో మన లిల్లీపుట్ స్కూల్గా ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తున్నాను. నిజంగా లిల్లీపుట్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి వచ్చేటువంటి కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ అండ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ కండక్టెడ్ వెరీ గుడ్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ బై ది స్టూడెంట్స్. నిజంగా ఇక్కడ టీచర్స్ యొక్క ఈ కార్యక్రమాల ద్వారా మరియు విద్యార్థులకు అందించేటువంటి బోధన ద్వారా వీరు ముఖ్యంగా ఈ పర్ఫార్మెన్స్ ద్వారా వాళ్ళ యొక్క మంచి నడవడికను, మంచి విద్యను పొందుతారని మేము ఈ చిమికంగా మరియు నైతికంగా మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించేటువంటి ఒక గొప్ప కళా నైపుణ్యం, ఇంత చిన్న పిల్లలు చాలా 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 ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి విద్యార్థులు, మీకందరికీ ప్రతి ఒక్కరికి శుభాశీస్సులు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతకన్నా ముందు టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రత్యేకంగా అత్తులను చదివించడం అనేటువంటిది తల్లిదండ్రులుగా పట్టణంలో పట్టణ పరిసర ప్రాంతంలో ఉండేటువంటి తల్లిదండ్రులు కూడా అందరూ ఆలోచి స్కూల్ మేనేజ్మెంట్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులు అంటే చిన్న పిల్లలు, బాలలు, నేటి బాలలే రేపటి పౌరులు అంటాం. మహనీయుని ఆశయం, మహనీయుని యొక్క ఆశయాలను నెరవేరుస్తున్నటువంటి స్కూల్గా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. ప్రతి కంటి నుండి కారే నీటిని తుడవడమే నా లక్ష్యం అన్నటువంటి మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ. నిజంగా అలాంటి మహనీయుని యొక్క జన్మదినం సందర్భంగా మనము చిల్డ్రన్స్ డే జరుపుకోవడం, విషయాలను నెరవేర్చేటువంటి స్కూల్గా లిల్లీపుట్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
while teaching the lesson. We are proud of you, Mamta ma'am, for receiving the best teacher award. All of you, clap loudly. Congratulations. Next. 1, 2, 3. रंग दे ले Now I would like to invite the nursery LKG. Is the easy way. What are the methods? And you have a bumper offer from the madam. Already you got the prize from చేస్తూ మళ్ళీ నీకు ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. Yeah.
ఆల్ ఆఫ్ యూ సూపర్ సూపర్ చక్కగా అన్ని తీసుకొచ్చింది మీ క్లాస్ వాళ్ళు బాగా చేసింది ఇవేంటి లడ్డు ఏంటో తయారు చేస్తారు ఎవరు చేస్తారు లడ్డు కావాలి గుడ్ సెకండ్ ప్లీజ్ ప్లీజ్ మీరు ఇద్దరు ఏం చేస్తారు పూరియా పోతారు పూరి సిరా ఎవరు తయారు చేశారు మమ్మీ తయారు చేసిందా అన్విక సూపర్ అన్విక కంగ్రాట్స్ రైట్ హ్యాండ్ దిస్ ఇస్ కార్డ్ సైన్ ప్లేట్ నైస్ థ్యాంక్ యూ యువర్ बोले चपाती परोटा ये भी परोटा एना पेना इरानिया बिरयानी slowly cheese egg biryani very healthy food okay who is made this one you only really my mother who made mother indile and onions very good and onion ఎవరు ప్రిపేర్ చేసిందా యా లడ్డు కావాలా నాయనా యా ప్లేట్స్ ఫోటో తీసుకోండి మేడం నైస్ సాఫ్ట్గానా తీసుకోండి వైట్ రైస్ హాట్ వాట్ ఇస్ దిస్ what is the ingredients? What is this one? Kalyama and yes, this one rice, very good. This which color is that? Oh nice, yellow color. Laddu, you only prepared? Nice, thank you. Okay, nice. This is laddu. millets. Oh, thank you. Millets laddu. Wow, nice. This is hot. Okay, nice. You also prepare laddu. You. Oh, nice, nice. Thank you, thank you, thank you. Okay, right. Thank you. Second class, nice, very good. Thank you. Good afternoon, children. Good afternoon, children. Lunch అయిందా అందరినీ? మరి మీ గొంతులో లంచ్ అయినట్టు కనిపించట్లేదు నాకు. గుడ్ ఆఫ్టర్నూన్. ఇది ఇప్పుడు మీరు తిన్నారు అంటే ఓకే అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఐఎమ్ డాక్టర్ భాను ప్రకాష్ రాంజలి, ఫిజికల్ కేర్ స్పెషలిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ ఎట్ లైఫ్ హాస్పిటల్ ఆర్మూర్. ఈరోజు నవంబర్ 14th చాచా నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా మనమందరం కూడా బాలల దినోత్సవం చిల్డ్రన్స్ డేని అఫీషియల్గా నేషనల్ వైడ్గా జరుపుకుంటూ ఉంటాము.
సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు జరుపుకుంటాం మనము? ఓన్లీ చాచా నెహ్రూ గారి జన్మదినం సందర్భంగానే మనం జరుపుకుంటామా? ఇంకేమైనా వేరే రీజన్ ఉందా? ఎవరికైనా తెలుసా? వేరే రీజన్ ఎవరికైనా తెలుసా? చెప్పినా ఓకే. ఇంకా సో ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బాలలకి అంటే మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని చెప్పేసి భారత ప్రభుత్వము ఈ రోజుని గుర్తించింది. ఎందుకు అంటే పిల్లలు దేవుళ్ళతో సమానమని అంటారు. ఎందుకు అంటే పిల్లలు ఎవరికి కూడా ఎట్లా తయారు చేస్తే పిల్లలు అలా తయారు చేస్తూ ఉంటారు. సో మనము పేరెంట్స్ మన పిల్లల్ని ఎలా పెంచితే వాళ్ళు అలా మోల్డ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళని చిన్నప్పటి నుంచే మంచి నడవడికతోటి మంచి మార్గంలో మనం నడిపించినట్లయితే ఆ పిల్లలు అదే మార్గంలో ఎదిగి ప్రయోజకులై వాళ్ళ తల్లిదండ్రుల పేర్లను నిలబెడతారని చెప్పేసే ఉద్దేశంతో ఆ పిల్లలకి ఒక ప్రత్యేకమైన రోజు ఇచ్చి వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అని చెప్పేసి గుర్తించే రోజే ఈ చిల్డ్రన్స్ డే. ఈ చిల్డ్రన్స్ డేలో అంటే నాకు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తూ ఉన్నాయి. సో చిన్నప్పుడు మేము కూడా స్కూల్లో ఇట్లనే అన్ని ఏదో కల్చరల్ యాక్టివిటీస్ చేసుకుంటూ మా స్కూల్లో టీచర్స్ అందరూ మమ్మల్ని రెడీ చేసి నేను గాంధీ తాత వేషం వేసుకుంటే దానికి నా గుండు కూడా తీస్తారు ఆ రోజు. సో అది ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటుంది. సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడము, మీ అందరితోటి కలవడము. సో ఒకటి నేను మీకు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే బీ కైండ్ టు యువర్ పేరెంట్స్, బీ కైండ్ టు యువర్ గ్రాండ్ పేరెంట్స్. ఎందుకు అంటే ఈరోజు మీ గ్రాండ్ పేరెంట్స్ ఉంటేనే మీ పేరెంట్స్ వచ్చారు, మీ పేరెంట్స్ ఉంటేనే మీరు వచ్చారు. సో వాళ్ళు ఏది చెప్పినా కూడా అమ్మ సరే నువ్వు చెప్పింది నేను వింటాను, తాతయ్య సరే మీరు చెప్పింది నేను వింటాను అని చెప్పేసి వాళ్ళు ఏదైతే చెప్తారో మన మంచి కోసమే చెప్తారు. కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా ఏ టైంలో చదువుకోమంటే ఆ టైంలో చదువుకోవాలి, ఏ టైంలో ఆడుకోమంటే ఆ టైంలో ఆడుకోవాలి. అందరు అట్లనే చేస్తున్నారా? ఇంట్లో ఎవరెవరు అల్లరి చేస్తున్నారు ఒకసారి చేతులు ఇవ్వటండి. ఎవరు చేయరా అల్లరి? ఎవరు చేయరా? సో పేరెంట్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీ పిల్లలు ఎవరెవరు అల్లరి చేస్తారు ఒక్కసారి చేతులు ఇవ్వటండి పేరెంట్స్ ప్లీజ్. చూడు అందరు లేవడుతున్నారు ఆల్మోస్ట్. మీరేమో ఎవరు లేవట్లేదు అంటే మీరు అందరూ గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ అనమాట. సో అల్లరి చేయాలి, అల్లరి చేస్తేనే పిల్లలు అంటారు. అల్లరి చేస్తూ నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం మన అకాడమిక్స్ని కూడా ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ మనం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఏం చేయాలంటే ఫస్ట్ మన హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలి. హోంవర్క్ జస్ట్ ఒక 1 అవర్లో అయిపోతుంది. అవునా? అయిపోతుందా? 1 అవర్లో హోంవర్క్ అయిపోతుంది. 1 అవర్ అయిపోయిన తర్వాత మొత్తం మనదే. ఇంకా మనం ఏమన్నా చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు, ఫ్రెండ్స్ని కలవచ్చు, టీవీ చూడవచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే చాలా మంది పిల్లలకి నేను పేరెంట్స్కి కూడా ఈ మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. అంటే మన బిజీ లైఫ్ స్కెడ్యూల్లో మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లల్ని కొంచెం పట్టించుకోకుండా సో వాళ్ళు రాగానే స్కూల్కి వెళ్ళి రాగానే వాళ్ళను ఫ్రెషప్ చేసేసి నాన్న చదువుకో అని చెప్పేసి మన పనిలో మనం పడుతున్నాము. లేకపోతే కొంతమంది ఫోన్స్ అలవాటు చేసేస్తున్నారు. ఫోన్స్ ఇచ్చేసి వాడు సైలెంట్గా కూర్చుంటాడు. ఇంకా ఫోన్ ఇచ్చాడంటే సైలెంట్గా కూర్చుంటాడు, లేకపోతే ఏదో ఒక అల్లరి చేస్తారని చెప్పేసి పేరెంట్స్ కూడా అదే అలవాటు చేస్తూ ఉన్నారు. అది చాలా తప్పండి. సో మనం ఇప్పటి నుంచి పిల్లలకి మనం చదువుకున్నప్పుడు మనమైతే నాకు తెలిసి మీ అందరూ కూడా ఎవ్వరు కూడా 10th కాదు ఇంటర్ తర్వాత కూడా ఫోన్ వాడినట్టు లేదనుకుంటా నాకు తెలిసి. ఇంటర్ తర్వాతనే మనం అందరం ఫోన్లు యూజ్ చేసినాము. అట్లాంటిది మన పిల్లలకి ఇప్పటి నుంచే ఫోన్లు ఇవ్వడం ఎందుకు? సో అదొక్కటి ఆలోచించండి. పిల్లలు కూడా మొబైల్ ఫోన్ అనేది మీకోసం కాదు. మొబైల్ ఫోన్ అనేది ఆఫ్టర్ 18 ఇయర్స్ మీకు 18 ఇయర్స్ వచ్చిన తర్వాతనే ఫోన్ అనేది యూజ్ చేసుకోవాలి. అప్పటి వరకు ఫోన్ అనేది అదొక ఆట వస్తువు కాదు, దాంట్లో గేమ్స్ ఆడుకోవడానికి కాదు. జస్ట్ అది మీ పేరెంట్స్ యొక్క ఒక ఉపయోగకరమైన వస్తువు అంతే. వాళ్ళు కాల్స్ మాట్లాడుకుంటారు, వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు దాంతో. సో మనము ఆ ఫోన్కి దూరంగా ఉండాలి.
సో రేపటి నుంచి ఈ రోజు నుంచే ఎవరెవరు ఫోన్ కి దూరంగా ఉంటారు చేతులు ఇవ్వండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు చేతులు లేవట్టిన వాళ్ళందరూ కూడా మీ పేరెంట్స్ కూడా నోట్ చేసుకున్నారు మిమ్మల్ని. ఎవరైనా ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగితే బజ్జింగ్ ఉంటుంది మీకు. ఓకే. సో రెండోది, మనం ఈ వయసులో అంటే ఈ ఏజ్లో టీచర్స్ ఏది చెప్తే అది వింటూ ఉంటాం, అవునా? అది వినాలి, నేర్చుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము? హోంవర్క్ చేస్తాము, టీవీ చూస్తాం. సో ఇందాకే నాకు వెల్కమ్ సాంగ్గా భగవద్గీత శ్లోకాలు చాలా చక్కగా ఆలపించారు ఇద్దరు పిల్లలు. చాలా మంచిగా అనిపించింది నాకు. సో పేరెంట్స్ కూడా ఇది ఒకసారి రీడింగ్ చేసుకోవాలి. మనము డైలీ ఒక భగవద్గీత శ్లోకము చెప్పినట్లయితే, దాంట్లో ఉన్న మీనింగ్ కూడా వాళ్ళకి అర్థం చేయించినట్లయితే వాళ్ళు చాలా అంటే ప్రయోజకులయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో అందరూ కూడా ఇది పాటించండి. టైం వేస్ట్ చేయకండి, ఆడుకోండి, ఎంజాయ్ చేయండి. కాకపోతే చదువుకునే టైంలో చదువుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. Thank you, sir. Thank you. Wonderful.